కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక తమిళనాడు చూసుకుంటే డిఎంకే 20 స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో ఉంది. అలాగే టీవీకే 2 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో ఏడీఎంకే 15 స్థానాల్లో ముందంజలో ఉంది. బెంగాల్లో టీఎంసీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ఖాతా తెరవని పరిస్థితి. ఎస్, కమింగ్ టు అసోంలో యాజ్ యూజువల్గా బీజేపీ అనుకున్నట్టుగానే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. అసోం రాష్ట్రంలో కూడా మళ్ళీ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందంటున్న ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాల ఫలితాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసోంలో ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి బీజేపీ హవా కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర పరిణామాలైతే వెలువడుతున్నాయి. ఇక మరోవైపు బీజేపీ టీఎంసీ నెక్ టు నెక్ ఫైట్ బెంగాల్లో కొనసాగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఎస్, ఒక్కసారిగా పరిణామాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వస్తున్నాయి. తమిళనాడులో అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే డిఎంకే ప్రస్తుతం హవా కొనసాగుతుంది. సీఎం స్టాలిన్ ప్రచారం అలాగే ఆ పార్టీ వ్యూహాలు ప్రస్తుతం ఎంత మేరకు పనిచేస్తాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ఇవి కేవలం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జాతీయ మీడియా సంస్థలు కావచ్చు, అలాగే జాతీయ సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాలు ఎంత మేరకు నిజమవుతాయనేది మరికొద్ది గంటల్లో తేలబోతోంది. ఇక పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు సంబంధించి అందరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. ఎస్, ఒక్కసారి అసోం చూద్దాం. అసోంలో బీజేపీ 17 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ 7 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి. మరోవైపు కేరళం చూసుకుంటే కనుక ఎస్, ఒకసారి పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరికి సంబంధించి ఇంకా ఎలాంటి రిజల్ట్ సంబంధించినటువంటి ఖాతా ఓపెన్ కాలేదు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి. ఎస్, ఒక అప్డేట్ అందుతుంది. డిఎంకే ఆఫీస్ దగ్గర అప్పుడే కోలాహలం స్టార్ట్ అయింది. ఎర్లీ టెన్స్లో డిఎంకే ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న బట్టి వార్తలు తెలుస్తుంది. దీంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. తమిళనాట డిఎంకే ఆఫీస్ దగ్గర కోలాహలం కొనసాగుతోంది. ఎర్లీ టెన్స్లో డిఎంకే ప్రస్తుతం ముందంజలో కొనసాగుతుంది. కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. తమిళనాట మళ్ళీ డిఎంకే అధికారం చేజిక్కించుకోబోతుంది అనుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నడుమ ప్రస్తుతం మళ్ళీ తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరోవైపు టీవీకే పార్టీ ఈసారి కీలకంగా మారబోతుంది అనుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ఎంత మేరకు టీవీకే పార్టీ ప్రభావం చూపుతుందనేది కూడా మరికొద్ది గంటల్లో తేలబోతోంది. ఎస్, కేరళం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ 7 స్థానాలు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పుదుచ్చేరిలో బీజేపీ 1 స్థానంలో ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఇంకా బోని తెరవలేదు. మరోవైపు కేరళంలో ఎల్డీఎఫ్ 4 స్థానాలు కోల్పోబోతుందని తెలుస్తుంది. వెనుకంజలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం -4లో ఉంది. యూడీఎఫ్ +7లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు అసోంలో బీజేపీ 7 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి ఇక ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం బీజేపీ 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అందులో 6 స్థానాలు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. టీఎంసీ 18 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే అందులో 7 స్థానాలు స్పష్టంగా వెనుకబడ్డట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి అంచనాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఇక ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయనే వార్తలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎస్, బీజేపీ బెంగాల్లో దూకుడు కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో కమలం ముందంజలో కొనసాగుతుంది. 45 పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. 40 సీట్లలో ప్రస్తుతం టీఎంసీ ముందంజలో కొనసాగుతున్న ఫలితాలు మనకు వెలువడుతున్నాయి. మరోవైపు కేరళలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తుంది. 50కి పైగా సీట్లలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. తొలి రౌండ్లోనే ఎల్డీఎఫ్ వెనకబడింది. 38 సీట్లలో మాత్రమే ఎల్డీఎఫ్కి ఆధిక్యత కనబరుస్తోంది. ఎన్డీఏ 2 సీట్లలో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ప్రస్తుతం ఫలితాలు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు మనకు వెలువడుతున్నట్టుగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఇవి కేవలం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మాత్రమే. మరికొద్దిసేపట్లో ఇక ఈవీఎంలు తెరవబోతున్నారు. ఈవీఎంలు తెరవగానే అభ్యర్థుల భవితవ్యం
నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాట ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇక బెంగాల్లో బీజేపీ దూకుడు కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో కమలం ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు కనబడుతోంది. అటు తమిళనాడులో ఎర్లీ ట్రెండ్స్లో డిఎంకే ముందంజలో కొనసాగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి. బెంగాల్లో నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతుంది. బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బీజేపీ దాదాపు 45 సీట్లకు పైగా ముందంజలో కొనసాగుతోంది. అలాగే టీఎంసీ 40 సీట్ల పైగా 40 సీట్లలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఆధిక్యం కనబరుస్తుంది. అయినప్పటికీ కూడా బీజేపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా ఈసారి పశ్చిమ బంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందన్న అంచనాల మేరకు ప్రస్తుత ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం బీజేపీయే ముందంజలో కొనసాగుతున్న రిజల్ట్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. బీజేపీ టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం కనబడుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. బెంగాల్ ఎర్లీ ట్రెండ్స్ ప్రస్తుతం హోరాహోరీగా కొనసాగుతున్న పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా రాష్ట్రమంతా తిరుగుతూ ఈసారి మళ్ళీ తనను గెలిపించాలంటూ కోరినప్పటికీ కూడా బెంగాల్ ప్రజలు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వచ్చాయి. కానీ మమతా బెనర్జీ వాటిని తోసిపుచ్చారు. ఈసారి కూడా తామే అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నామని 200 పైగా స్థానాలు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం బెంగాల్ రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు 2 విడతలుగా పోలింగ్ జరిగింది. అయితే ఫాల్తా స్థానానికి సంబంధించి మళ్ళీ రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 293 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మాత్రమే ఇవాళ జరగబోతోంది. సో 148 మెజార్టీ మార్క్ 148 మెజార్టీ మార్క్ ఎవరికి వస్తే వారే పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా